అలాగే మంగళవారం మరి సింగనగర్లో ఉపవాస ప్రార్థన ఉంది. 2వ మంగళవారం తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. చిన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం చదవండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును. చాలు. ఈ మాటలు పలుకుతున్న వ్యక్తి జ్ఞాని అయినటువంటి సొలొమోను. ఈ సొలొమోను గురించి మనం అందరం ఎన్నోసార్లు వాక్యాన్ని విని ఉంటాం. అయినా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సొలొమోను మరి దావీదు కుమారుడు. మొట్టమొదటిగా దేవునికి దేవాలయాన్ని కట్టిన వ్యక్తి సొలొమోను. మరి అప్పటి వరకు కూడా దేవుని యొక్క మందిరాలు ఎలా ఉండేయంటే గుడారాల మధ్యలో, డేరాల మధ్యలో, ప్రత్యక్ష గుడారపు ఆవరణాల్లో దేవుని యొక్క ఆలయము ఉండేది, మందసం ఉండేది. ఆ తర్వాత సొలొమోను కాలంలో దేవుడు సొలొమోను ద్వారా 7 సంవత్సరాలు చాలా కష్టపడి ఆ మందిరం అంతా కూడా సంపూర్ణంగా కట్టించాడు దేవుడు. ఏ లోటు లేకోకుండా, ఏ వంక లేకోకుండా చక్కగా తీర్చిదిద్ది మందిరాన్ని కట్టించి యాజకుల్ని, లేవీల్ని, సర్వ సమాజాన్ని పిలిచి ఆయన ప్రతిష్ఠించాడు. దేవుని యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించి ఆయన ప్రతిష్ఠ చేస్తున్న రోజున దేవుడు మహామహిమతో, గొప్ప తేజస్సుతో ఆయన మందిరంలోకి దిగి వచ్చినప్పుడు అక్కడున్న యాజకులు కానీ, లేవీలు కానీ, పరిచర్య చేస్తున్న వారు ఎవరు కూడా అక్కడ నిలవలేకపోయారు. అయితే ఈ మందిరాన్ని కట్టినటువంటి సొలొమోను చక్కని మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ లోకమందు నివాసము చేయుడు దేవుడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఏ పాటిది. మరి దేవుని యొక్క నివాస స్థలం ఏంటి? ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సొలొమోను ఇలాగ అంటున్నాడు, అయ్యా ఈ మందిరము నీకు ఈ లోకంలో నువ్వు నివాసం ఉండవు, ఆకాశములు మహాకాశములు నీకు పట్టజాలవు. మరి నేను కట్టించిన ఈ మందిరము ఏ పాటిదయ్యా? ఈ మందిరంలో నీ ఉండవో, లేతే ఆయన మహిమ ఉంటుంది. ఆయన నివాస స్థలం ఎక్కడ? దేవుడు నివాసం ఉండే స్థలం ఎక్కడ? ఈరోజు మనం కీర్తన భాగంలో 76వ కీర్తన మనం చదువుతూ ఉన్నప్పుడు 76వ కీర్తనలో 2వ చరణాన్ని ఒకసారి మనం చదివితే, ఆయన గుడారం ఉన్నది, సీయోనులో ఆయన ఆలయం ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఇది దేవుని యొక్క నివాస స్థలం ఏదైనా ఉందంటే దేవుని యొక్క నివాస స్థలం పేరేంటంటే సియోన్. ఈ సియోన్ ఎక్కడ ఉంటుంది? ఈ సియోన్లో ఎవరు ప్రవేశిస్తారు అనే విషయాలు మనం అందరం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొద్ది విషయాలు సియోన్ గురించిన కొంత వివరణ మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. అంటే దేవుని పరిశుద్ధ పట్టణమైనటువంటి, దేవుడు నివాసం ఉండబోతున్నటువంటి, నివాసం ఉంటున్నటువంటి ఆ మహానగరము గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ దావీదు కూడా సియోనులో ఆయన ఆలయం ఉన్నది అని దావీదు కూడా రాస్తూ ఉన్నాడు. ఈ సియోన్ అనేది ఎక్కడుంది? సియోను గురించి మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంను ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆ 14వ అధ్యాయంలో ఆ వివరాలు అక్కడ కొంచెం మనం గమనించవచ్చు. చూద్దాం. ప్రకటన గ్రంథం 14 మొదటి నుంచి చదువుదాం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందును లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి.
మరియు విస్తారమైన జలధ్వనులతో గొప్ప ఉరుము ధ్వనితో సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవ్వరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు. వీరు అనిందులు. ఇది సియోను గురించిన సమాచారం ప్రకటన గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. యోహాను దర్శనంలో ఆయన దర్శనంలో దేవుడు ఆయనకి మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, ఆయన చూడగానే గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండటం చూశాడు. సియోను పర్వతం అనేది ఒక పరిశుద్ధ పర్వతం అన్నమాట, దేవుని యొక్క నివాస స్థలం. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 11వ వచనంలో కూడా అక్కడ మనకి ఇంకా చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఆ విషయాలు. ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని నేను చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిన. 21:11 కూడా మనం చూడవచ్చు. దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నములను పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను 12 ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రములు నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధ పట్టణం అయినటువంటి సియోను గురించి రాయబడినటువంటి ప్రవచన వాక్యాలు. మరి సియోను అనేది పరిశుద్ధ పట్టణమని, దేవుని యొక్క నివాస స్థలమని, ఆ నివాస స్థలానికి అర్హత కావాలి అంటే ఇక్కడ చెప్పబడిన కొన్ని మాటలు 14వ వచనంలో మనం చదువుకున్నాం. సియోనుకి అందరికీ అర్హత లేదు. సియోనుకు వెళ్ళాలంటే అక్కడ 144,000 మంది, అంటే ఫుడ్ నోట్లో ఇంకొక సంఖ్య కూడా ఇచ్చారు, 144,000 మంది. 144,000 మందికి మాత్రమే ఆ సియోనులో ప్రవేశం ఉంది. వాళ్ళు ఎలాంటి వారంటే, మరి వారు ప్రతిష్ఠ చేసుకున్నవారు. వారి జీవితాల్ని, వారి జీవితము ప్రభు కొరకు ప్రతిష్ఠ చేసుకొని వారు అనిందులుగా ఉంటూ స్త్రీ సాంగత్యము లేని వారిగా ఉండి మరి వారు బ్రతుకుతున్నారు. వారు ప్రథమ ఫలంగా దేవుని కొరకు తమ జీవితాలను సమర్పించుకున్నారు. వారి నోట ఏ అబద్ధ సాక్ష్యాలు లేవు, అబద్ధాలు కనపడట్లేదు. వారి యొద్ద ఏ నిందలు కూడా వారి మీద కనపడలేదు. మరి సియోనుకి మనం వెళ్ళాలి అంటే దేవుడున్న నివాస స్థలాన్ని మనం అడుగు పెట్టాలి. దేవుని నివాస స్థలంలో మనం కూడా ఆయనతో పాటు ఉండాలి అంటే మరి దేవుని కొరకు సమర్పించబడిన జీవితాలు లేదా ప్రత్యేకించబడిన జీవితాలు, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన పరిశుద్ధ జీవితం, దేవుని కొరకు మనల్ని మనం సమర్పించుకొని ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో సియోను నివాసిగా మనం ఉండగలుగుతాం. సియోను గురించి కీర్తనాకారుడు చాలా విషయాలు కీర్తనలో రాయబడినాయి. కొన్ని విషయాలు మనం అక్కడ గమనించినట్లయితే సియోను గురించి చక్కగా చాలా స్పష్టమైన నిర్ధారణగా కొన్ని విషయాలు రాయబడ్డాయి. 2వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే సియోనుకు ఉన్నటువంటి కొన్ని పేర్లు, వాటి ప్రాముఖ్యతలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేయుచున్నాను. చూడండి, సియోనుకు ఉన్నటువంటి మరొక చక్కని పేరు బైబిల్ గ్రంథంలో, అది ఒక పరిశుద్ధమైన పర్వతం.
ఒక పరిశుద్ధమైన పర్వతం అని పిలువబడుతుంది. పరిశుద్ధమైన పర్వతం మీద ఆయన సింహాసనాసీనుడిగా, ఆయన యుద్ధ 24 పెద్దలున్నారు, 4 జీవులు ఉన్నట్లుగా ఆ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. సియోను అనగా దేవుని యొక్క నివాస స్థలం. దానికి ఉన్నటువంటి పేర్లు, ఆ ప్రాముఖ్యతను మనం చూస్తే అది పరిశుద్ధమైన పర్వతం. పరిశుద్ధమైన పర్వతం. ఈరోజు మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ దేవుని సన్నిధి ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి దేవుడు సంచరించే స్థలం. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అది పరిశుద్ధ స్థలం. ప్రత్యక్ష గుడారంలో కూడా 3 స్థానాలు ఉంటాయి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనే దేవుడు మోషేతో, అహరోనులతో మాట్లాడేవాడు. కాబట్టి సియోనుకు ఉన్నటువంటి ఒక చక్కని పేరు, నామాన్ని మనం చూసినట్లయితే అది పరిశుద్ధమైన పట్టణం. పరిశుద్ధమైన పట్టణముగా పిలువబడుతుంది. 48వ కీర్తన 2వ వచనాన్ని కూడా ఉత్తర దిక్కునున్న మహారాజు పట్టణము సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉందంట. ప్రైజ్ ది లార్డ్. అది ఎక్కడుంది అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది. దానికి ఉన్న జవాబు ఉత్తర దిక్కునున్నటువంటి సభాపర్వతం. ఉత్తర దిక్కునున్నటువంటి సభాపర్వతం అది దేవుని యొక్క నివాస స్థలమైనటువంటి అది సియోన్. ఇంకా దానికి ఉన్న సియోనుకు అక్కడ రాస్తూ ఆ కీర్తనకారుడు రమ్యమైన ఎత్తుగల స్థలం అది. అది సర్వలోకమునకు సంతోషకరంగా ఉందంట. ఆ సియోను గురించి తలంచినప్పుడు ఆ ఉప్పొంగుతున్న హృదయాలు, అపోస్తుడైన యనమల ఐజాక్ గారు చక్కని ఒక పాట రాశాడు. సౌందర్య సియోని తాళంచగా ఉప్పొంగుచున్న హృదయముతో, సౌందర్య సియోని తాళంచగా ఉప్పొంగుచున్న హృదయముతో ఆనందమానందమానందమాని ఆనందమానందమానందమాని ప్రియునితో నేను పాడేదను ప్రభువాని సముఖము నందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్ ప్రభువాని సముఖము నందు. సౌందర్య సియోని తాళంచగా ఉప్పొంగుచున్న హృదయముతో, సౌందర్య సియోని తాళంచగా ఉప్పొంగుచున్న హృదయముతో ఆనందమానందమానందమాని ఆనందమానందమానందమాని ప్రియునితో నేను పాడేదను ప్రభువాని సముఖము నందు. దోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్ ప్రభువాని సముఖము నందు. హల్లెలూయా. మరి సియోను అనేది ఉత్తర దిక్కునున్నటువంటి సభాపర్వతం, మహారాజు యొక్క పట్టణం. దాన్నే సియోన్ అంటారు. మహారాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన రాజులకు రాజుగా ఆయన మన మధ్యలోకి ఆయన రాబోతున్నాడు. ఆయన ఉండే నివాస స్థలము గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తున్నప్పుడు మరి అది ఉత్తర దిక్కునున్నటువంటి మహారాజు యొక్క పట్టణం. ఉత్తర దిక్కున అది ఎత్తైన పర్వతం.
రమ్యమైన ఎత్తుగల పర్వతం మీద ఆయన నివాసం ఉంటున్నాడని దేవుని వాక్యం బోధిస్తోంది. అలాగా పర్వతాన్ని చూస్తున్నప్పుడు సర్వలోకానికి కూడా చాలా సంతోషం. ఆ సౌందర్య సియోన్ని తలంచుకుంటూ మనము ఆయన రాకల్లో ఎత్తబడేవారుగా, ఆయన ఎదుర్కొనేవారుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే కీర్తనలో మరో కొన్ని విషయాలు సియోను గురించి మనం చూస్తే 50వ కీర్తన 2వ వచనాన్ని కూడా మనం చదువుదాం. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. సియోనుకు ఉన్నటువంటి కొన్ని క్వాలిఫికేషన్స్ ఈరోజు ఉదయకాలంలో మనం ధ్యానం చేస్తున్నాం. మరి అది పరిశుద్ధమైనటువంటి పట్టణమని మనం మొదటిగా ధ్యానం చేసాం. రెండోది ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఒక మహారాజు యొక్క నగరమని, రమ్యమైన పట్టణమని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడోదిగా అక్కడ చూస్తే పరిపూర్ణ సౌందర్యం కలిగింది. పరిపూర్ణమైన సౌందర్యం అంటే ఈ ప్రపంచంలో చాలా ఎత్తైన బిల్డింగులు ఉన్నాయి, అందమైన బిల్డింగులు ఉన్నాయి. చూడండి, దుబాయ్ ప్రాంతంలో 150 అంతస్తులు కలిగిన ఒక మంచి బుర్జ్ ఖలీఫా, అది చాలా అందంగా ఉంటాయి. దుబాయ్లో ఇంకా చాలా రకాలైన బిల్డింగ్స్ ఉన్నాయి. అలాగే అమెరికాలో ఉన్నాయి. ఇంకా ఎత్తైన అందమైన బిల్డింగ్స్లు కడతా ఉన్నారు. ప్రపంచ దేశాల్లో ఒకరికి మించిన వారు ఒకరు కడతా ఉన్నారు. కానీ దేవుని యొక్క నివాస స్థలము గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అది పరిపూర్ణమైన సౌందర్యము కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఇక దానికి ఏ వంక ఉండదు. పరిపూర్ణమైన సౌందర్యం. ఆ సౌందర్యాన్ని మనం వర్ణించలేము, ఆ సౌందర్యాన్ని మనం వివరించలేము. అది దగదగ మెరుస్తున్నటువంటి 21:11 మనం చదువుకున్నాం కదా, దగదగ మెరుస్తున్నటువంటి వెలుగుతో కూడినటువంటి ఒక మహానగరం. ఆ నగరం ఎలా ఉండబోతుందంటే ఆయన ధవలమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడిగా ఉన్నటువంటి ప్రకటన గ్రంథం 21:11 ఆ మాట చదివాం మనం. దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నములను పోలి ఉన్నది. అది పరిపూర్ణమైన సౌందర్యము గల సియోన్. దానిలో దేవుడు ప్రకాశిస్తున్నాడంట. దేవుని ముఖాన్ని చూడాలంటే దేవుని యొక్క వెలుగు చాలా ప్రకాశవంతమైంది. కోటి సూర్యుల కాంతి కలిగిన తేజోమయుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన సియోనులో నుంచి ప్రకాశిస్తూ ఉన్నాడు. మరి అంత ప్రకాశవంతమైన సౌందర్యము కలిగిన పరిపూర్ణమైన సౌందర్యం, పరిపూర్ణమైన సౌందర్యమును ముక్తికి ఆనందముగాను భూరాజులందరూ మహిమను తెచ్చిరి. భూరాజులందరూ మహిమను తెచ్చిరి. మహిమగల నగరము అది నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను. పరిపూర్ణమైన సౌందర్యమును పృథ్వీకి ఆనందముగాను. భూరాజులందరూ మహిమను తెచ్చిరి. భూరాజులందరూ మహిమను తెచ్చిరి. మహిమగల నగరము ఇదియే నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది.
కుమార్తె వలె మహిమతో నిండి స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప సఖ్యము కానిదియే. శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణింప సఖ్యము కానిదియే. బహు సహస్రముల సూర్యుల కంటే సూర్యుల కంటే ప్రజ్వాలించుచున్నది మహిమవలె నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. కుమార్తె వలె మహిమతో నిండి దగదగ మెరయు సూర్యకాంతము వలె జ్వలించుచున్న దైవ నగరమందు. దగదగ మెరయు సూర్యకాంతము వలె జ్వలించుచున్న దైవ నగరమందు. నీతిమంతులే సూర్యుని వలెను సూర్యుని వలెను నిత్యముగా ప్రకాశించెదరు. నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి. హల్లెలూయా. 78వ కీర్తన 68వ వచనాన్ని మనం చదివితే సియోను గురించి మరికొన్ని శ్రేష్టమైన మాటలు మనం చదవచ్చు. అక్కడ తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకున్నాడంట. సియోను పర్వతమును ఆయన ప్రేమించిన సియోను పర్వతం ఆయన కోరుకున్న నివాస స్థలము, ఆయన నివాస స్థలముగాను, ఆయన ఆలయముగాను, ఆయన ఏర్పాటు చేసుకున్న నివాస స్థలం ఏదైనా ఉందంటే నివాస స్థలము. చూడండి 125వ కీర్తన 1వ వచనాన్ని కూడా మనం చదివితే, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే వారు ఉంటారంట. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఇదిగో కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. సియోను కొండ గురించి, సియోను పట్టణమును గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. సియోను అనే నగరానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే అది కదలక నిత్యము నిలిచేది అంటే నిరంతరం ఉండేది, శాశ్వత కాలం ఉండేది, దానికి ఇంకా అంతం అనేది లేదు. దేవుని యొక్క నగరానికి అంతం అనేది ఆరంభము అంతము లేదు. దేవుడే ఆదియు అంతమునై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట మనం చూస్తే 128:5లో ఆయన సియోనులో నుండి యెహోవా నిన్ను ఆయన ఆశీర్వదించే స్థలం అది. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తున్నాడంటే ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తున్నాడు? ప్రభు ఆశీర్వదించే ఒక మహాపట్టణం ఏదైనా ఉందంటే సియోనులో నుండి యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తాడంట. ఆయన యందు ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఆయన సియోనులో నుంచి మనందరినీ కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. ఈరోజు సియోను గురించి కొన్ని విషయాలు మనం తరచుగా ధ్యానం చేస్తున్నాం. అది పరిపూర్ణమైన సౌందర్యము కలిగిందని, ఉత్తర దిక్కునున్నటువంటి మహారాజు యొక్క నగరమని,
పరిశుద్ధ పర్వతమని, సియోను దేవుని యొక్క ఆలయమని, సియోను నిత్యము కదలక నిలిచే ఒక మహారాజు యొక్క పర్వతమని, అది దేవుడు కోరుకున్న స్థలం అని ఇలాగ మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఆ సియోనుకు నివాసిగా మనం కూడా ఉండాలంటే ఆ సియోను నివాసి ఎలా ఉంటారంటే వారికి ఉండే మంచి ఆలోచన దేవుడు వారికి ఇచ్చేది ఏంటంటే, మనం సియోనుకు సిద్ధపడుతున్నప్పుడు దేవుడు వారిలో ఎటువంటి ఆశీర్వాదాలు ఉంచుతాడో 1-2 మాటలు ఈరోజు మనం ధ్యానం చేసి మనం ముగించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చేయబోయే కార్యములను అబ్రహామునకు దాచెదనా. చాలు. ఇక్కడ సియోనుకు సిద్ధపడే వారికి బయలుపరచబడే కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే సియోనుకు సిద్ధపడిన వారికి, సియోన్ అంటే అనిందులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ప్రత్యేకించబడిన జనాంగంగా దేవుని కొరకు మనం ఆ పరలోకపు పట్టణానికి సిద్ధపడుతున్నప్పుడు వారికి దేవుడు కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉంటారు. ఏంటంటే మొట్టమొదటిగా మర్మములు ఏది కూడా దేవుడు దాచిపెట్టడంట. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా అదే మాట చక్కగా 11వ వచనంలో రాయబడి ఉంటుంది. పరలోక రాజ్యము మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది. ప్రతి మర్మము కూడా తెలుస్తాయి. దేవుడు మనకేది కూడా అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు ఈ ఉదయకాలంలో నీతో నాతో మనందరితో కూడా ఆ పరిశుద్ధ పట్టణానికి సిద్ధమవుతున్న మనందరికి కూడా ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఏ మర్మం కూడా దాచిపెట్టడు, ప్రతిదీ కూడా ఆయన బయలుపరిచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏ మర్మం కూడా మనకి ఆయన దాచిపెట్టడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు, మనల్ని కోరుకుంటున్నాడు, మనతో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఏ మర్మం కూడా, దానికి ఎలా వెళ్ళాలి, ఎలా చేరుకోగలం అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చక్కగా వివరంగా బైబిల్ గ్రంథం వివరిస్తూ ఉంది. ప్రతి మర్మానికి, ప్రతి విషయానికి కూడా జవాబు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. కాబట్టి మనము సియోనుకు సిద్ధపడుతున్న మనందరికీ దేవుడు ఒక చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఏ మర్మం కూడా ఆయన మనల్ని దాచిపెట్టడు. ప్రతి మర్మము కూడా ఆయన తెలియపరిచే దేవుడు. వాక్యము ద్వారా కానీ, కళల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ ప్రభు ఏదో ఒక విషయంలో ఆ పరలోక రాజ్యం యొక్క మర్మాలు, ఆ సియోను, నిత్య సియోను యొక్క మర్మాలు ప్రభు బయలుపరుస్తూ ఉంటాడు. అలాగే సియోనుకు సిద్ధపడే వారికి ఉండే కొన్ని ఆధిక్యతలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 17వ వచనంలో సియోనులో ఏముంటుందంటే అక్కడ సమాధానం ఉంటుందంట. ఇత్తడిని సమాధానమును మీకు అధికారులుగాను నీతిని నీకు నియమించుచున్నాను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే సమాధానమునకు నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తనుగాను నియమించున్నాను. సియోనుకు సిద్ధపడే వారికి దేవుడిచ్చే ఆధిక్యత ఏంటంటే, మొదటిది మర్మాలేది కూడా దాచిపెట్టడు. అబ్రహాముతో చెప్పినట్లుగా ప్రతి మర్మము కూడా ఆయన బయలుపరిచే దేవుడు. రెండోదిగా ఆయన సమాధానానికి అధిపతులుగా మనల్ని చేస్తాడంట. అంటే సమాధానపరిచేవారుగా, ఆయన సమాధానానికి అధిపతి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సమాధానపరిచే దేవుడు. గొడవలు పెట్టే దేవుడు కాదు, అల్లర్లకి కర్త కాదు, ఆయన సమాధానానికి కర్త. వాక్యం కూడా చెప్తా ఉంది కదా, సమాధానపరచువారు ధన్యులు, వారు సమాధానపరచబడతారు. ప్రైజ్ ది లార్డ్. గొడవలు పెట్టుకునేవారు ధన్యులు, వారు ఇంకా గొడవలు పెట్టుకుంటారు. సమాధానపరచాలి. గొడవలు అవుతాయి అనుకోండి కుటుంబంలో కానీ ఎక్కడైనా, మనం ఏం చేయాలంటే, మనం సియోను నివాసులం, మన లోకం ఎక్కడ కాదు,
మనము సియోనుకి సిద్ధమవుతున్నాం. ఆ పరిశుద్ధ పట్టణం దేవుని మహానగరానికి, ఆ పరిపూర్ణ సౌందర్యము కలిగిన ఆ మహాపట్టణానికి సిద్ధమవుతున్న మనకి ఏముండాలంటే సమాధానం ఉండాలి. అలాగే నీతి నీకు విచారణకర్తగాను నియమించి ఉన్నాను. మనం నీతికి కర్తలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సమాధాన పరిచేవారంగా, సమాధానానికి కర్తలుగా నీతిని మనము ధరించుకొని, నీతి అనే వస్త్రాన్ని, ప్రభు బలలో పాలుపంపులు పొందుతున్న మనం అందరం కూడా సమాధానంగా ఉన్నామా? ఈరోజు మనం ప్రభు బలలోనికి సమాధానంగా వచ్చామా లేదా ఒకసారి పరిశీలించుకోవాలి. ఒకవేళ ఇంటి దగ్గర గొడవాడి ఒక ఆవిడ ఇలాగేనంట, ప్రభు బలకు సిద్ధపడింది. భర్త బాగా తాగేసి వచ్చి ఆ రోజు చేపలు తీసుకొచ్చాడంట. ఆమెమో చర్చి టైం అయిపోతుంది, చర్చికి వెళ్ళాలి. ఆయన వచ్చి నువ్వు ఇది చేస్తావా లేదా, ఇప్పుడు వండుతావా లేదా, లేకపోతే మర్యాదగా ఉండదు అని చెప్పి ఆయన గొడవ ఆడుతున్నాడు. సరే ఇక ఏం చేసేది అర్థం కావట్లా. అప్పట్లో పక్కన కుండ పెట్టి నీళ్లు కాసుకుంటూ ఉండేవాళ్ళు. పొయ్యితే ఒక రాయి తీసేసి కుండ పెట్టేవాళ్ళు. వేడి నీళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుందని. ఈమెకి ఇక కోపం తట్టుకోలేకపోతుంది, చర్చి టైం అయిపోతుంది, ఆయనే వదులుతులా. చూసి ఆ కుండ తీసి ఆయన నెత్తి మీద వేసిందంట. ప్రైజ్ ది లార్డ్. ఇక అంతసేపుడికి ఆయన ఒప్పుకోవట్లా, నువ్వు కూర వండాల్సిందే, చేపల కూర, లేకపోతే మందిరానికి వెళ్తారు, కుదరదు అని చెప్పి ఇసుకిస్తుంటే ఇక ఆ కొండ తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద గట్టి కొట్టిందంట. అది అలాగ దిగిపోయి మెడలోకి ఇరికిపోయింది. మెడలోకి ఇరికిపోతే ఆయన ఇంటి దగ్గర బాధపడుతున్నాడు తీసుకోవడానికి. ఇక ఏమో అదరా బెదరా చీరగట్టుకొని మందిరానికి వచ్చేసి సాక్ష్యాల సమయం అన్నమాట. అప్పుడు సాక్ష్యం చెప్తుంది, ఇప్పుడే ఒక అపవాదిని జయించొచ్చా. ప్రైజ్ ది లార్డ్. అపవాదిని ఇప్పుడే జయించొచ్చా, ఎన్ని ఆటంకాలు పెట్టిందో మందిరానికి రాకుండా అని సాక్ష్యం చెప్తూ ఉండగానే ఆయన మెట్లెక్కి పైకి వచ్చేసాడంట ఆ కొండతోనే. ఇదిగో అపవాది నేనేనయ్యా, కూర వండమన్నాను, కూర వండుకోకుండా కొండ నా మెల్లో దిగేసి నన్ను కొట్టి మరి వచ్చింది మందిరానికి. ఇదేనా సమాధానం అంటే? ఇదేనా మీరు నేర్పించేది మందిరంలో అని అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సియోనుకు సిద్ధపడుతున్న మనం అపవాదిని జయించే వారుగా ఉండాలి, నీతికి వారసులుగా ఉండాలి. అలాగే ఇక్కడ మాట్లాడుతున్న మాట, సమాధానము నీకు అధికారంగా ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనం సమాధానాన్ని ధరించుకొని ఉందుముగాక, నీతి అనే వస్త్రాన్ని మనం ధరించుకొని ఉందుముగాక. ఇంకొక మాటను మనం చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 17వ వచనం, మనం 15వ వచనాన్ని చదువుదాం. సియోనుకు వెళ్ళేవారు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము కలిగిన ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకును, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా ఎలా ఉండాలి? సియోను నివాసులు మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఆయన వినయము గల వారి ప్రాణములను ఉజ్జీవింపజేస్తాడు. ఎవరైతే వినయ భయభక్తులు తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతారు. ఎవరి కాళ్ళు హెచ్చించుకుంటూ ఉంటే వారిని దేవుడు తగ్గిస్తాడు. తగిన కాలంలో మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో వినయ భయభక్తులు కలిగి నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రభు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. సియోనుకు వెళ్ళాలి, ఆ పరిశుద్ధమైన పర్వతం మీదకి ఎక్కాలి, ఆ మహారాజు యొక్క నగరంలో మనం నివాసం ఉండాలి. ఆ ఉత్తర దిక్కునున్న మహారాజుని యొక్క నగరం, రమ్యం కలిగిన మహారాజు యొక్క పట్టణానికి మనం మరి వారసురాలుగా పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన ఆ సియోనుకు వెళ్ళాలంటే మొదటిగా ఆయన మర్మములో బయలుపరుస్తానంటున్నాడు.
రెండవదిగా సమాధానకర్తలుగా ఉండాలి, నీతికి వారసులుగా ఉండాలి. మూడవదిగా పరిశుద్ధతను మనం ధరించుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలాగే ఆఖరిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనంలో ఇంకొక చక్కని మాట, కాగా పిలువబడిన వారు అనేకులను, ఏర్పరచబడిన వారు కొంతమందినంట. పిలువబడిన వారు చాలామంది ఉంటారు, సియోనుకి ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమందే. ఆ ఏర్పాట్లో మనము కూడా ఉందుముగాక. ఆ సియోను పర్వతం మీదకి మనము కూడా ఎక్కాలంటే ఏర్పాటు చేయబడిన గుంపులో మనం ఉండాలి. పిలువబడిన వారు చాలామంది ఉంటారు, కానీ ప్రత్యేకంగా ఆ నిత్య సియోనుకు ఏర్పాటు చేయబడిన వారు కొంతమంది. ఎవరైతే వారి జీవితాలని పరిశుద్ధంగా ఉంచుకుంటారో వారు అనిందులుగాను, అబద్ధము లేనివారుగాను, స్త్రీ సాంగత్యము లేనివారుగాను పరిశుద్ధంగా జీవిస్తారో వారి జీవితాలను దేవుడికి సమర్పించుకొని వారికి మాత్రమే ఏర్పాటు చేయబడిన వారుగా ఆ నిత్య సియోనులో అడుగు పెడతారు. కాబట్టి ఆ సియోనుకు వెళ్ళాలనే ఆశ మనలో ఉండాలి. ప్రభువుని అడగాలి, ప్రభువా మరి ఆ పరిశుద్ధ పర్వతమైనటువంటి నిత్య సియోనులో నేను కూడా నీతో పాటు యుగ యుగాలు ఉండాలని నేను ఆశపడుతున్నానని ప్రభువుని అడిగితే ఆ అవకాశాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి మనందరినీ నిత్య సియోనులో వారసుడుగాను వారసురాలుగాను ఆయన చేయునుగాక. ఆమేన్.